ఈరోజు వాక్య భాగముగా ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నన్ను బలపరచు వారి యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి నామంలో మనందరం అవసరతల్లో ఉంటున్నాం. ఈరోజు మనకు సహాయత కావాలి. సహాయత అనే విషయంలో ఎదుటివారి పక్షాన నిరీక్షణ కలిగి అలసిపోయి ఉన్నాం. మరి మనకు సహాయత ఎవరు కోరుకోవాలి ఇప్పుడు కదా? మన బిడ్డల, మన భర్త, మరి మన బంధువుల, మన ఫ్రెండ్స్. పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్న మాటలు నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. మనల్ని బలపరిచేవాడు ఎవరు? దేవుడే. ప్రైజ్ ది లార్డ్. అందుకే కీర్తన 18:1 నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము. నేను ఆశ్రయ 4వ వచనం ఏమని రాయబడింది? భక్తిహీన వరద పనులు వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములను అరికట్టగను మరణపు ఊరులను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తాన్ని చేయగలను. మరి యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుణ్ణి నా బలంగా తీసుకుని మన ముందుకెళ్ళడానికి యెహోవా నా బలం. మన బిడ్డల్ని నా బలంగా ప్రేమిస్తాం, మనకున్న విలువల్ని నా బలంగా ప్రేమిస్తాం కదా. కానీ దేవుని నా బలంగా ప్రేమించి మన అడ్డంకులను ఎదిరించడానికి, మనం ఆయన ద్వారా శక్తి పొందడానికి, హల్లెలూయా, దేవుడి ద్వారా మనం పరిపూర్ణులు అవ్వాలని పరిశుద్ధాత్ముడు మరి దేవుడు చెప్తున్నాడు. చూడండి, రోమపత్రిక 1:18 అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయటపరచబడుచున్నది. హల్లెలూయా. దుర్నీతి అని అంటే ఏంటి? నీతికి వ్యతిరేకమైనది దుర్నీతి. అయితే మరి సత్యాన్ని అడ్డగించే విలువల్లో ప్రైజ్ ది లార్డ్ మనం యెహోవా మనల్ని బలపరిచే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ఆయన ద్వారా మనం సమస్తాన్ని జయించబోతున్నాం. కాబట్టి దేవుని నామంలో ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క బలహీనత చేత దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయటపరచబడుతుంది. దుర్నీతి మీద ఎక్కడి నుంచి కోపమైన కోపం వస్తుందంట? పరలోకం నుంచి. దేవుని ప్రేమిస్తే ఆయన కోపం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వచ్చి మిమ్మల్ని ఏది అడ్డగిస్తుందో దాని నుంచి విడుదల చేయడానికి దేవుడు కార్యరూపిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ముందు జరిగిపోయాడు, అందరూ ముందు జరిగిపోయారు, ఒకరొకరు విషయాలుగా కూర్చోండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆయన అదృశ్య లక్షణము నిత్య శక్తి దేవత్వము జగదుత్పత్తి. ఏమని రాయబడింది? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని నామానికి మహిమ కలుగును గాక. తేటపడుచున్నదని రాయబడింది. హల్లెలూయా. దుర్నీతిని మరి అడ్డుకి సత్యాన్ని అడ్డుకిస్తున్న దుర్నీతి మీద దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. కాబట్టి యెహోవా నా బలమైనని ప్రేమిస్తూ మరి ఈ సత్యాన్ని అడ్డగించడానికి దేవుడు పరలోకం నుంచి తన బలాన్ని భూమి మీద కుమ్మరిస్తూ వ్యతిరేకతను ఏం చేస్తున్నాడు అంటున్నాడు? తీసివేయబడడానికి మనుషుల సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద, సమస్త భక్తిహీనత
ఆ దుర్నీతి అయి ఉండాలంటే చాలాసార్లు అడ్డగించేవాళ్ళు మనుషులు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల ద్వారా ఎవరు పనిచేస్తారు? సాతాను. అయితే మనుషులు వివేచించుకుంటూ ఏ విధంగా పనిచేస్తారని వీళ్ళను మరి వచ్చే పరిస్థితులు మనం వివేచించుకుంటూ వీటి వైపు చూస్తే మనం ఏమవుతాము? పరిస్థితిలో ఉంటున్న ఉద్రేకత మనల్ని భయాందోళన కలిగిస్తుంది. కానీ మనం ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు దేవుని వైపు చూడాలి. దేవుడి వైపు చూడాలి అని అంటే దేవుడు ఒకటే మాట చెప్పాడు. మనకేం చెప్పాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె కమ్మి ఉండగా. ప్రైజ్ ది లార్డ్. సాక్షి సమూహం అని అంటే నేను చిన్నప్పుడు ప్రార్థన చేస్తాను, నీ అగ్ని కంచె మా చుట్టూ వేయి, నీ అగ్ని కంచె మాకు చుట్టూ వేయి. ఈ మాట రిపీట్గా చెప్పుకునేదాన్ని. ఎందుకంటే మనకున్న భయాలను బట్టి కంచె వేయి, కంచె వేయి, కంచె వేయి, కాపుగలదా ఇచ్చేయి, మాకు నువ్వు కృప అనుగ్రహించని అడగడంలో ఆ కంచెను ఆ కాపుగలను కోరుతున్నాం. కానీ దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి రగిలిస్తూ భూమి మీద పనిచేయడానికి ఆ కాపుదలు ఇస్తున్నాడంటే దేవుడు మరి దైవశక్తిని ఎట్లా గుర్తుపడతారు? అదృశ్య లక్షణము, నిత్య శక్తి, దేవత్వము, జగత్వత్వము. అదృశ్యపు శక్తి ప్రైజ్ ది లార్డ్, దేవుని కాపుదలగా నీకు కంచుగా ఉండడానికి. హల్లెలూయా. మరి దేవుడు నిత్య శక్తి, దేవత్వము, జగతుత్పత్తి, ఇవన్నీ ఈ సత్యాన్ని అడ్డగించే వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకం నుండి. కాబట్టి దేవుని జనాంగమా, మనం కాపలా కాస్తూ ఏది మన మీదకి వస్తుంది అన్నది కాదు. నేను ఇంతకు ముందు వాక్యం చదివినప్పుడు మరి కొన్ని దోషాలు శ్రమ నొందుట నాకు అది దుష్టులకు భర్తం పట్టినట్టు అయింది, కానీ నాకు మాత్రం అది మేలు. మరి శోధనలు, అపకీర్తి, చెడు, మంచి మనకు వచ్చినప్పుడు మనకి ఏదొచ్చినా మేలు అనే నది దగ్గర మనకు సరి చేసేవాడు ఉంటాడు. కానీ లోకానికి అదేమవుతుంది? సరి చేసేవాడు ఉన్నాడు కాబట్టి పతనానికే అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పునరుత్పత్తి దేవుల్లో ఉంది కాబట్టి, దేవుని కలిగి ఉన్నాం కాబట్టి, జడి యొక్క ఇంత గొప్ప సాక్షి సమూహంగా దేవుడు మన మీద ఆవరించి ఉన్నప్పుడు సులువును చిక్కుపెట్టే వాటిని భ్రమింపజేస్తూ వాటిని బట్టి మనం బలహీన పడకుండా, ఆమేన్, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏంటి? సులువును చిక్కుపెట్టే వాటిని విడమలిచి ముందుకు వెళ్లాల్సిన వారంగా కదా, అదండి ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే 119వ కీర్తన 19వ కీర్తన 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, దేవుని మహిమను వివరించున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మరి ప్రత్యేకమైన పాట భాగంలో ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. మరి ఆయన ఇంత గొప్ప సాక్షి సమూహం లాగా నేను కమ్ముకొని ఉంటున్నప్పుడు భయము, మనకు వస్తున్న వ్యతిరేకత, వాటిని మనసులో పెట్టి భ్రమకు లోనవ్వకుండా ప్రైజ్ ది లార్డ్ మనము కట్టబడడానికి. హల్లెలూయా. ఎంత చక్కని మాట అంటున్నాడు అక్కడ. అంతరిక్షము ఆయన చేతి పనిని రచనపరుచుచున్నది. మరి అంతేకాదు, 3వ వచనం చూస్తే వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు, కొనమూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. 6వ వచనం చూడండి. అతడు ఆకాశమున దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. ఆమేన్. భాష లేదు, వాటికి మాట లేదు, అయినా ఏం చేస్తున్నాయంట? వ్యాపించి ఉన్నది. మరి ఇంతకు ముందు అదృశ్య శక్తి అన్నారు కదా, భాష ఇంకేమి లేదు దానికి, మరి మాట లేదు, కానీ అది ఏం చేస్తుంది? దేవుని నామాన్ని రచనపరుచుచున్నది. కాబట్టి పరిస్థితిలో బలహీనతల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని మహిమపరచడానికి ఆమేన్
సాక్షి సమూహం లాగా దేవుడు మనల్ని కమ్మి ఉన్నాడు. ఎంతమంది ఇప్పుడు మీ చుట్టూ ఎవరున్నారు? మీ మీద ఎవరు కమ్మి ఉన్నారు? మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? మీరు చూడగలిగితే ఎంత సంతోషంగా ఉంటారు కదా, ధైర్యంగా ఉంటారు. నాకు కనిపిస్తున్నాడు దేవుడు, నా పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ దూరంగా బలహీనంగా మన మనసు ఎక్కడున్నాడు ఇట్లా మనం అనుకుంటే మన మనసు ఏం చేస్తుంది? వెతుకుతూ బలహీనతను వ్యక్తపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ అవి మాట లేదు, భాష లేదు, కానీ వాటి స్వరం వినపడుతుంది. అది చుట్టూ ఏమై ఉన్నది? దాని కొనలు ఎంతున్నది? కొనలు అంటే దాని కాపుదల, దాని యొక్క పరిధి. మనం ఉండగా నీ పరిధిలో మేమున్నాం కదా. అందుకే నేను చూడము, నేను నా అరచేతిలో. మరి అరచేతిలో అంటే నీ చేతి గదిలో ఎవరు కూడా లోపలికి, కానీ నువ్వు బయటికి వెళ్తే హల్లెలూయా వెతుక్కుంటూ బయటికి వెళ్ళినప్పుడు నువ్వు సైతానికి దొరుకుతావు. కానీ నీలోకి ఎవరు రాకుండా ఉండడానికి ఈ చెయ్యి దేనికి పరిధిగా ఉంటుంది? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి ఆయన నిత్య శక్తిని చూస్తే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడేవాడు కాడు. హల్లెలూయా. దేవుడికి మరి ఏముంటుందంట? నిత్యత్వపు శక్తి. ఏంటి? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. దేవుడు ఉనికిదారుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నుంచి మీరు శక్తి పొందని ఉద్దేశించారు, కానీ మీరు మీ విలువలతో దేవుని ఎత్తిపట్టి ఆయనను మనపరచడానికి ఆయన సన్నిధి ఒదిగించాల్సిన బలమైన వాళ్ళం మనం కాదు. మనమేమనుకుంటామంటే ఈరోజు నేను చర్చికి వచ్చి దేవుని కార్యాన్ని హెచ్చిస్తా, ఈరోజు ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన విలువలు నేను ఘనపరుస్తా. మనమందరం వచ్చినప్పుడే దేవుడు కూడా ఏమవుతాడు? ప్రసన్నుడు అవుతాడు అంటాడు. కానీ ఆయన ప్రసన్నతలో మనం జీవించాల్సిన వారంగా ఉన్నాం. చెప్తామా? చెప్తామా? ఎవరి ప్రసన్నతలో? మనం వస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడా? ఆయన ప్రసన్నతలో మనం ప్రసన్నతం అవ్వాలా? కొన్నిసారి ఇట్లా అవుతుంటాం కదా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన కొలనుగులు చుట్టూ కమ్మి ఉన్నాడు, మనల్ని ఆవరించి ఉన్నాడు. ఆమేన్. మరి ఆయన మనుషులకు ఊపిరిని జీవమును ఏది కొదువైనట్టుగా ఆయన పూజించబడ్డానికి రాలేదు. మరి ఆయన సర్వ శరీరులకు దేవుడు కొదువైనట్టుగా లేడు. కొదవగలిగి ఎవరు రావాలి? మరి ఆయనకి కొదవగలిగి రావాలి అని అంటే, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, దేవా మా జీవితాలను ఉద్ధరించడానికి. అందుకే చూడండి, ఎఫెసీ 3:16 ఒక మాట రాయబడింది. మీ హృదయాలలో క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించబడినట్లుగాను మహిమైశ్వర్యం చొప్పున దయచేయబడిన దేవుని సంపూర్ణత యందు పూర్ణ ఉన్నట్లుగా దేని అందమ్మా? ఆమేన్. దేవుడు విశ్వాసము ద్వారా మనలో నివసించడానికి మహిమైశ్వర్యం చొప్పున మనం బ్రతకాలని ఏం చేయాలంటున్నాడు? మనం ఆయనలో ప్రసన్నులు అవ్వాలి. మన మీద దేవుడు ప్రసన్నుడు అవ్వడు. హల్లెలూయా. ఆయనలో మనం ప్రసన్నులు అవ్వాలంటే ఏం చేయాలి కదా? ధ్యానిస్తూ, ప్రభువా నీ ఉనికి ఎంత గొప్పది కదా. కొంతమంది ధ్యానంలో దేవుని ప్రభుని చూస్తుంటే వారి హావభావాలు చూస్తే కళ్ళు తెరిచిన మనకి ఏం కనిపిస్తుంది? కళ్ళు మూసుకొని మరి నవ్వుతూ ఫీల్ అవుతూ చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తుంటారో. ఎట్లా ఇది జరుగుతుంది? కళ్ళు తెరుచుకొని మనం వాళ్ళ ఇంట్లో చూస్తూ ఉంటాం.
కలిగేసుకొని ఏంటి రావాలి అట్లా ఏదో సంతోషానికి ఏదో ఒక మరి ఆనందానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏంటి? ఆయన ప్రసన్నత. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే ఆయన ప్రసన్నత ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అందుకే నీ ప్రసన్నతను చూడవలెనని నేను దేవుడు కీర్తనకారుడు అంటాడు, నీ మందిరంలో ఒక్క దినం గడుపుట నీ ప్రసన్నతను చూడాలని నేను ఆశపడుచున్నాను. హల్లెలూయా. నిజానికి ఇప్పుడు కూడా చాలా చాలా మరి టూరిస్ట్ ఏరియాలో చూడే వాటిల్లో ఉన్నాయి. కొన్ని భూతల స్వర్గము, కొన్ని సేమ్ పరలోకంలాగా, కొన్ని ఏవో పేర్లతో పిలువబడుతూ లాస్ట్కి వాటి అందము ఆనందము వాటి మీద ఉన్న ప్రసన్నత పరలోకంతో పోల్చబడి ఉంటుంది. కొన్ని చాలా వాటికి హెవెన్ పేర్లతో ఉన్న ఆ యొక్క మరి విలువలు వాటికి ఏంటంటే మరి పరలోకాన్ని ఎవరు కళ్ళారా చూడలేరు. కానీ మన మనసు స్థాయికి మించి ఆ అద్భుతాన్ని మనం ఆనందించాలి అంటే దాన్ని ఏమంటాం, మనము హెవెన్ లాగా భావిస్తాం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను పొదువైనట్టుగా రాలేదు, మరి నేను మీ హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించడానికి మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు ఉన్నట్లుగా దేవుని ప్రేమ యందు వేరుపారి హల్లెలూయా. మీరు పూర్ణులు ఉన్నట్టుగా ప్రేమ యందు వేరుపారాలి. స్థిరపడి నిజంగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి అంటే నేను కొన్ని లోకానుసారంగా ఆడాలుగా కొన్ని చూస్తున్నప్పుడు భర్త అనుమానించడానికి కావలసిన ఒక హింట్ దొరుకుతుంది. చూడు, ఫలానామె నిన్ను ఫోన్ చేస్తుంది, నీతో మాట్లాడాలంటుంది అని అంటే ఎవరు ఆమె? నిజమే, నువ్వు ఆ రాత్రి ఆమెతో మాట్లాడిన ఆ సమయం అని ఒక మాట చెప్తుంది. ఆ మాట హిందీలో అది నేను చదివాను కాబట్టి మీకు తెలుగులో చెప్పలేకపోతున్నా. మరి ఆ రోజు మరి నాతో ఉన్న ఆ రోజు ఆ సమయము అది పెట్టి అంటది. ఎక్కిస్ అంటే మీరు ఏమంటారు తెలియదు కదా. ఆ మాటకి చెప్పామంటే ఆమె ఏమనుకుంటుంది, నీకు ఏ అక్షరం తర్వాత ఏ అంటే అది హిందీలో ఒక వర్డ్, అదేంటంటే అది ఒక సంఖ్య ఎక్కిస్. కానీ అది ఇంకొక అర్థం చేసుకుంటే ఏమవుతుంది, కిస్ కదా. నిజానికి ఆమె ఏమంటుంది, ఆ కిస్ తర్వాత ఏం జరిగింది, నీకు ఎట్లా అనిపించింది అని అంటుంది. ఆయన ఏమంటాడు, ఎక్కిస్తుందా. ఆమె ఏమనుకుంటుంది, పిచ్చిగా ప్రేమిస్తుంది భర్తని. ఈ అర్ధరాత్రి ఫోన్ చేసి ఆ నెంబర్ తర్వాత వచ్చే సంఖ్య ఏంటి, నా భర్తను అడుగుతావా, నోరు మూసుకో బుద్ధి తక్కువదానా అంటుంది. పిచ్చి ప్రేమ భర్త మీద ఉండి భర్త ప్రియురాలు ఫోన్ చేసి లవ్ మరి స్పీకర్లో పెట్టమని చెప్పి వింటూ ఏమంటుంది, ఎక్కిస్ అంటే దాని తర్వాత బాయిస్ అని నా నెంబర్ చెప్తుంది. కానీ ఆ మాటకు అర్థం తెలుసుకోలేకపోతే గుడ్డి ప్రేమ ఎవరి మీద? భర్త మీద గుడ్డి ప్రేమ పారవస్యము కలిగి ఉన్నప్పుడు ఆయన చెప్పే అబద్ధాలంతా నీకేమవుతుంది, అవునండి అంటారు. నిజంగా ఆ ప్రేమను ఎవరు ఎందుకు కలిగి ఉండాలి? దేవుని ఎందుకు కలిగి ఉండాలి. నేను ఫ్యామిలీస్లో భార్యాభర్తల్ని ఒకసారి ఉదాహరిస్తున్నానంటే ఆ అనుబంధానికి పూర్ణ అంగీకారుడు ఎవరు? దేవుడు. కాబట్టి మీరు విశ్వసించి ఆయనలో మీరేమవ్వాలి, సంపూర్ణై కొనసాగడానికి, ఆయన ప్రేమలో వేరుపారి ఉండడానికి మీ చుట్టూ ప్రేమ ఎట్లుంటది? స్థిరపడి ఉంటది. నిజానికి ఒక మంట, ఒక కాగడ తీసుకొచ్చి నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? అగాధ నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? కాగడ అయ్యో మంట నీళ్ళలో పడింది అంటావా? నీళ్ళలోనే వేస్తాం, ఎందుకంటే అది ఏమవుతుంది, తేలిపోతుంది మంట. ఈరోజు అగాధ ప్రేమ జలములు ఆయన ప్రేమను ఆర్పజాలంటే ఆ ప్రేమ నిప్పు లాంటి దోషాలను కనుమరుగు చేస్తూ నీలో జీవింపజేయడానికి అదృశ్య లక్షణంలో
ఆయన జీవాన్ని ఊపిరినిచ్చి మనుషులను ప్రేమిస్తున్నాడు. మనుషుల ఎడల ఆయన ఆప్యాయత కలిగి ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము కొన నూలులాగా నీ మీద మరి కమ్మి ఉంటుండగా సులువున చిక్కు పెట్టే వాటికి భ్రమించి ఏమవుతుంది అన్న బలహీనతకు తాకట్టు పడక దేవుని అర్థం చేసుకోవడంలో ఏమైవాళ్ళు ఉండాలంటే ఆయన సన్నిధానంలో వేరుపారి. ఆమె వేరుపారి అంటే పాతుకుపోవాలి కదా. ఏమమ్మా మీ ఆయన ఇంత మోసం చేస్తున్నాడా? ఏమో ఇంకా అప్పుడు ఎంత మంచిగా అనిపించింది, ఇవన్నీ కనిపించదు, ఆయన మోసాలు కనిపించలేదు, పెళ్లి చేసుకున్నాము, ఇద్దరు పిల్లలు కనీసం కుటుంబం అయింది, ఇంకేముందిరే మారుతాడు దేవుడే మారుస్తాడని వేరుపారి. కుటుంబము పిల్లలు సంసారం అయినాక భర్త మోసాలు తెలిస్తే ఏం చేస్తాము? వేరు పారి. మోసాలు మనకి వేరుపారిపోయాం కాబట్టి మోసాలు ఏమనిపించదు. ఎంతమంది ప్రభులో కూడా ఇట్లాగే ఉండాలి, కొంచెం ప్రేమ, కొంచెం మరి ప్రభుని కలిగి, ఇంత అపోహ కలిగి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు కదా అని ఎంక్వైరీ చేస్తే నిన్న ఒక ఆమె హల్చల్ అవుతా ఉంది. భర్తను రెడ్ హ్యాండ్గా పట్టించిందంట. నిజానికి మరి మనుషుల్లో ఒకరిని రాబట్టుకుని ఒకరి ప్రేమను పొందాల్సిన స్త్రీతత్వంలో దేవుడు ఎంతో అందాన్ని, అనుభవను, ఇతరుల ఎడల ఎంతో ప్రేమను, మనము ఇతరుల్ని రాబట్టుకునే స్థితిలో కదా సహకార బలంగా మనం చేయాల్సిన విలువలు వేరే అమ్మాయిలు లాగేసుకుంటున్నారు. అది నువ్వు చేయొచ్చుగా. ఇట్లాంటి వాటిలో కేసులు పెట్టడానికి వారించడానికి నిలబడుతున్నారు. కానీ తప్పు జరగాల్సిన ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రేమించి రాబట్టుకునే స్థితిలో నువ్వు కొన్ని విలువలు ఏం చేయాలి? వేరే పారి. ఎదుటి మనిషి విలువలు ఎట్లుంటాయన్నది దేవుడు కూడా ఆకాశ ఉనికిని కలిగి ఉన్నాడు. అంతరిక్షంలో కొలనూరుతో నిన్ను ఆవరించి ఉన్నాడు. సిలువను పెట్టే భ్రమలు ఎన్నో కేసులు పెట్టుకునేటట్టు వెళ్ళిపోతారు. కానీ ఈరోజు దేవుని మహిమార్థంగా ఉండాలి అని అంటే చూడండి, హెబ్రీ 6:5లో దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోతే కదా, ఇవన్నీ చెడు ఏదో మంచి ఏదో అన్ని పొందుకున్నాక కూడా తిరిగి శోధించబడ్డానికి తప్పిపోతే ఏమంటున్నాడు అక్కడ? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిల్వ వేయచ్చు ఆయన అవమానపరుచున్నారు. ఆమె దేవుని దివ్య వాక్యంలో రాబోవు యుగ సంబంధమైన అంటే వాక్యంలో దేవుని మరి వ్యక్తిత్వాన్ని విలువను తెలుసుకున్నాక రాబోవు యుగ సంబంధమైన వాటి అంటే చెడు మంచి యొక్క మరి ప్రభావం కూడా ఇట్లా పనిచేస్తుందా, దయ్యం ఇట్లా యాక్టివ్ అవుతుందా, దోషం ఇట్లా పనిచేస్తుందని తెలుసుకున్నాక నీ చేతిలోనే ఉంది. సత్యం ఏదో ఉంది, దోషం ఏదో ఉంది. ఇవి తెలుసుకున్నాక కూడా నువ్వేం చెప్తున్నావు? అనుభవించిన తర్వాత వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ అయినా కూడా తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఇవన్నీ తెలుసుకొని కూడా నువ్వు ఎందుకు మరి మనసులో మరి దేవుడికి చోటివ్వని దూరం అవ్వని స్థితిలో బయటికి వెళ్ళిపోతే అర్థం ఏమంటున్నాడు అక్కడ? నువ్వు బహాటంగా మరొకసారి దేవుని సెలవు వేస్తావు, అవమానపరచు. ఒకసారి ఆయన ప్రేమను చూశాను, దేవుని యొక్క గొప్పతనాన్ని చూశాను, సైతాన్ని ఎట్లా ఖండించాడో ఆయనకు ఎంత శక్తి ఉందో కూడా తెలుసు, ఏ విధంగా ప్రార్థన చేస్తే దోషాలు వెళ్ళిపోతాయో కూడా తెలుసు కదా. నేను ఒక సహోదరు నాకు చెప్పింది, సిస్టర్ మేము ఎక్కడ పోయినా మాకు పిగ్గిడి చేస్తున్నారు, మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, చర్చికి వెళ్ళి కూడా అటాక్ చేస్తున్నారు. నీకు అవగాహన అనే మాటలో చర్చికి వెళ్ళినా కూడా మరి అటాక్ చేస్తారు. ఇంట్లో కూర్చుంటే సేఫ్టీగా ఉన్నావా? సో ఇంట్లో కూర్చుంటే సేఫ్టీగా ఉన్నావు, దుష్టక్రియల ద్వారా దోషాల ద్వారా ఎక్కడికైనా అటాక్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చుంటే సేఫ్టీగా ఉంటావా? అయితే గతంలో ఇట్లాగే చర్చికి వెళ్ళి వచ్చినాక విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందట. స్తోత్రం నాకు ఎందుకు అని వాళ్ళ అమ్మగారికి ఒక వాక్యం పెట్టించిందంట, పెద్ద సేవకుడు వాక్యం పెట్టించిందంట. ఈమె పోయి మోకరించి కడుపు నొప్పి నాకు ఎందుకు వచ్చి తొలగించని అడిగిందంట. ప్రశ్న వేసిన ఆమె దగ్గర జవాబు కూడా ఉంది. చర్చికి పోతే కడుపు నొప్పి వచ్చింది, చర్చికి వెళ్ళినాక ఏమైందా కడుపు నొప్పి? దేవుడు
ఎందుకు వచ్చింది అని తలుపేసుకొని ప్రేయర్ చేస్తే వెంటనే ఆవలింపులు తేల్పులు వచ్చాయి, కడుపులోకి పోయింది. మరి ప్రశ్న నీ దగ్గర ఉంది, జవాబు ఇప్పుడు మాత్రం వస్తుందని. ఇప్పుడు అట్లా కూర్చో, ఇప్పుడు కూడా అట్లనే మోకరించు, ప్రార్థన చేయి, కనిపెట్టు. హల్లెలూయా. కానీ అట్లుండదు మన పరిస్థితి. ఎట్లుంటది? మనం ఏం చేస్తాము? దేవుని యొక్క నామాన్ని అన్ని అనుభవించినా కూడా మరి ఏం చేస్తున్నాం? ఈ యొక్క శక్తుల ప్రభావం కూడా అనుభవించిన తర్వాత తప్పిపోవడం ఏంటి? మనసుకున్న భ్రమ కాటిమి అని కదా, ఆ చిన్నదాని పైన కదా పచ్చకామలు వచ్చిన పూరంగా అని మన దోషాలు ముందు పెట్టుకొని కాదు, దేవుడికి సాధ్యము. ఆయన బిడ్డగా నేను జీవించాను, ఎదగనప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు వస్తాయని కదా అన్నది ప్రార్థన చేసి ఇప్పుడు కూడా తీసేస్తాడని మనము ఈ ఎదుగుదల మనస్సుతో మనం ఏం చేయాలి? దేవునికి నీకు ఏదట్టొచ్చు తొలగించడానికి ఆమేన్ ప్రార్థించి వారుగా ఉండాలి, కానీ తప్పిపోయే వారుగా ఉండదు. మీకు తెలుసా రోమపత్రికలు అంటే మనల్ని అత్యధికంగా ప్రేమించిన ఆయన ద్వారా, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా అత్యధికమైన విజయాన్ని కదా, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా అత్యధిక విజయాన్ని పొందుకుంటామంటే మనం ఏం చేస్తామంటే మన లిస్టులో వేసుకుంటాం. వేసుకొని మనం ఏం చేస్తాము? మనం చేతైతే జరుగుతుంది, చేత కాకపోతే జరగదు. కానీ దేవుడు వీటన్నిటినీ సమస్తాన్ని నీకు ఏం చేశాడు? జయించి అన్ని నీ కాళ్ళ కింద పెట్టాడు. అందుకే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి నిజానికి ఇవన్నీ ఎక్కడ ఉంచాడు? వాడి కాళ్ళ కింద, పాదముల కింద ఉంచాడంట. మరి తొక్కి ఏడుబడిగా నిలబడాల్సిన విలువలను శక్తి పొందడై మహిమార్థంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అందుకే చూసినట్లయితే మరి ఎబ్రీ 3:15 మీరు మీ హృదయములను కఠినపరుచుకొని పాపమనే భ్రమ చేత మీ హృదయములను కఠినపరుచుకొనుడి. ఆయన చెప్పాడు కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండాట్లు నేడు అను సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఆమేన్. అక్కడ ఏం చెప్తున్నాడు? హృదయాలను కఠినపరచుకోకుండా కదా. బుద్ధి చెప్పుకోవడం అంటే ప్రోత్సహించుకోవడం, అవునా కదా? కొన్నిసార్లు నేను కూడా పాస్టర్, నాకు కూడా వ్యక్తిగతానికి వస్తే నాకు పెద్ద భయం వేస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను? ఏదో ఒక వాక్యం పెడతాను, ఏదో ఒక మరి సాక్ష్యం వింటే ఇలాంటి మరి రోగంలో ఉన్న ఆయన దేవుడు స్వస్థపరిచాడంటే నాకు వచ్చేటివి ఏ పార్టీ గారి నా మనసులో నాకు స్థిరమైన జవాబు నాకు దొరుకుతుంది. ఆమేన్. అంతేకాదు యోబు చూసిన 34:14 ఆయన తన మనస్సు, యోబు 34:14 ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునే ఎడల శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల శరీరందరూ ఏకముగా నశిస్తారు, మరలా ధూళి అయిపోతారు. కావున వివేచించాలంట. ఏది వివేచించాలా? ఆయన తన శ్వాసను మరలా తీసుకుంటే మనం ఏమైపోతాము? నిర్జీవమై పడిపోతాం. ఈరోజు ఆ శ్వాస మనకి ఇచ్చేసేసాడంటే మనం ఏంటి? బ్రతకమని దేవుడు తన విలువను మనకి ఇచ్చాడు. మరి బ్రతికి నిలబడి ఆయనకు మహిమార్థంగా ఉండాల్సిన మనము సులువున చిక్కుపెట్టే భ్రమలలో దేవుడి సన్నిధిని బట్టి తప్పిపోకుండా మనకేం చేస్తున్నాడు? వివేచించాల్సిందేంటి? ఈరోజు నీకు అన్ని విలువలు ఇచ్చాడు, నువ్వు వేలుబడిగా ఉండాల్సిన అవసరత నీకుంది. భయపడి భ్రాంతికి లోనవ్వాల్సిన జీవితం ఎవరికి లేదని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆమేన్. చూడండి, కీర్తన 84:5 నీ వలన నేను బలము పొంది, నీ వలన బలము పొందిన మనుషులు ధన్యులు. నీతో యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాని దీవులతో కప్పును. వారు నానాటికి పరాభివృద్ధి నొందుచు. హల్లెలూయా. దేవునిలో అంతం అన్నది లేదు. ఏమవుతుందంటే నానాటికి ఎంతమంది మాట నమ్ముతారు? బలాభివృద్ధి ఉంది కానీ అంతం లేదు కనుక
దేవునితో యాత్ర చేసే మీ సమయాలు నిర్జీవంగా రోడ్డు మీద సేవ చేసి పక్కన పడి వేస్ట్ జీవితం అయిపోయినట్టుగా మీ జీవితాలు ఎప్పుడు అవ్వవు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బట్టి మీరు దీవించబడ్డానికి దైవ కార్యం మనల్ని ఆవరిస్తూ బలపరుస్తుండగా నానాటికి మనం బలాభివృద్ధి ఎంతమంది ఈ మాట నమ్ముతారు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనతో జీవించే మన గడియలు ఆనందం అంటున్నాడు కానీ బలహీనము అని దేవుడు అంటలేడు. కాబట్టి దేవుని మన సన్నిధిని బట్టి మనం బలపరచబడుతూ ముందుకెళ్ళడంలో మనకు దోషాలు ఉంటాయా, మనకి ఏమైనా వ్యతిరేకతలు వస్తాయా, లేదంటే మనం ఇంకా బలపరచబడి ముందుకెళ్తామా? అందుకే నేను ఒక్కొక్కసారి కొంతమంది నా చర్చిలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అనుభవాలు నేను చూస్తూ ఉంటాను. కళల ద్వారా దర్శనం ఇచ్చి దేవుళ్ళు వాళ్ళు ఉన్నట్టుండి ఒక ఆపద కానీ ఒక సంఘటన కానీ వచ్చినప్పుడు అప్పట్లో జరిగింటాయి. కానీ ఈరోజు అవి మళ్ళీ జరగడానికి మళ్ళా వాటిని బట్టి భయపడి భ్రాంతి చెంది పాస్టర్ అయ్యి మరి వారికి ఉన్న జీవితాన్ని వారికి ఉన్న విలువల్ని తొందర పెట్టుకొని శోధించబడుతుంటారు. కానీ నానాటికి మనం ఏం చేస్తామో, నేను నిన్నైతే ఒక మాటను చదివాను. నాకు చిన్నప్పుడంతా ఒక వాక్యం వచ్చేది. ఇర్మియాలో నా మందిరపు తాళ్ళు నా డేరా తాళ్ళు తెగిపోయాయి అని నాకు ఎప్పుడు తల్లో వాక్యం వచ్చేది. నేను తీసినప్పుడు నా డేరా మరి తాళ్ళు తెగిపోయాయి, కాపరి చెడి మరి చెదిరిపోయాడు, గొర్రెలన్నీ చెదిరిపోతున్నాయి. నాకు ఇలాంటి వాక్యం ఎక్కువ వచ్చేది. నేను పెద్దయ్యాక పాస్టర్ గారు కూతురు కాబట్టి నాకు చర్చి వద్దు, నేను సేవకురాలుగా ఉంటాను కానీ చర్చి వద్దాను. కానీ చర్చే నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు సేవ అనే ఒక మాటకు వస్తే సేవ ఏమైపోతుందో అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? నేను నా సేవకులకు నా హస్తబలాన్ని తోడుగా ఉంచుతాను. నేను అడిగిన యెషయాలో ఒక అధ్యాయం నాకు చూపించారు, 33వ అధ్యాయంలో ఏమన్నాడు? ఉత్సవ కాలంలో కూడుకొనుచున్న పట్టణము చూడము, కాపురముగాను తీయబడని గుడారముగాను. ఎట్లుంటాడంటే సియోను పట్టణము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను. నీ కన్నులు యెరూషలేమును చూచును. నీ కన్నులు ఏమని చూస్తాయంట? యెరూషలేమును చూస్తాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దాని మేకులెన్నడను తీయబడవు. దాని త్రాగులో ఒకటైనా తెగదు. అతడు యెహోవా ప్రభావం గలవాడై మన పక్షంలో ఉండును. ఆమేన్. ఒక సంఘానికి కాపరిగా గతంలో ఒక శోధన వచ్చినప్పుడు హోలీ లైవ్ లో దేవుడు ఏమన్నాడు? హోలీ లైవ్ అని పెట్టు, నేను సంచరిస్తానన్నాడు. దాని తర్వాత అది కూడా కొంచెం విడిపోయింది. కానీ ఇప్పుడు విడిపోలేదు నాకు కావాలి అని అన్నప్పుడు దేవుడు ఆయన బల ప్రభావాన్ని అక్కడ ఉంచి తాళ్ళు తెగిపోకుండా మేకులు ఊడదీయ పెరగకుండా అది స్థిరపరిచి నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నానాటికి బలం చెంది కొట్టివేయబడనిది నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. అందుకే దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపను మీకిచ్చి మిమ్మల్ని బలపరచడంలో తీసివేయనిది, కొట్టివేయనిది, ఎప్పటికీ నిలిచేది, దాని తాళ్ళు తెగిపోకుండా ఉండడానికి అక్కడ ఏముంటారంట? ఆయన ప్రభావం అందులో ఉంచినది ఇవ్వబోతున్నాడంటే ఎంతమంది అది మనం స్వతంత్రించుకొని దానిని పొందుకొని దేవుని ప్రభావ సన్నిధిని బట్టి బలం చెంది ముందుకు వెళ్ళడానికి. హల్లెలూయా. మరి లోకంలో చూస్తే మొదటిది బలమైన చూస్తారు, తర్వాత అదేమవుతుంది? కానీ మనము మరి దేవుల్లో ఎట్లుంటది? మొదటిది బలహీనమైన తిరిగి బలం చెందడానికి అందులో ఎవరు భాగ్యంగా ఉంటారు? కాబట్టి ఆయన భాగ్యంగా ఉండి తన బల ప్రభావముతో మనల్ని ఆశీర్వదించి దీవించడానికి మాసాన్ని తన ప్రభావంతో కూడిన హస్తంతో ఏం చేస్తున్నాడు? ఆయన సేవకుల్ని బలపరిచి సంఘాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. దేవుడి వాక్యాలతో మనల్ని సంధించేటగా ఆయన బలం చేత మనం బలం చెంది కొట్టివేయని విలువల్లో మనం బలం పొందుకొని తన బలము చేత మనల్ని జీవింపజేయడానికి మనల్ని వాయిస్ ఆఫ్ స్పిరిట్ లో దేన్ని ఉంచుతానని చెప్తున్నాడు? ఆయన ప్రభావములో
పక్షమున నిజమే నిజమే. దినాన పెట్టిన వాక్యంలో చూస్తే ఏమని చెప్పాడు ఆయన? మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తుంది, మీ ఎముకలు లేత గడ్డి వలె బలిస్తుంది. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ హస్తబలము బల ప్రభావంతో మన మీద ఉంచి మనని ఈ జూన్ మాసాన్ని ఆశీర్వదించి దీవించును గాక. అందరం కళ్ళు మూసుకొని ఎక్కివ్వండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కార్యరూపిగా మన మధ్యన కార్యాలు చేస్తూ మనకు కృపను అనుగ్రహిస్తున్న ఆయన సన్నిధిని బట్టి మనమందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొల్లలైకి ఆలైపోయినా సింహపు పిల్లలైనా కొల్లలైకి సంధిస్తూ మనల్ని కాపు కాస్తూ సాక్షి సమూహంలాగా ఉంటున్న దేవుడి యొక్క సన్నిధి మనం నానాటికి బలం చెంది ఆయన ఎందుకు ఉత్సహించడానికి ఆయన బల ప్రభావం మన మీద ఇచ్చారు. మరి మీరు ఆయనను బట్టి ముందుకు వచ్చారు కాబట్టి హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి